సుమిత్ర గారు. అండ్ సో ఇవన్నీ పార్టీల పరంగానే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇప్పుడు రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ మన లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారండి మీరు. సో లక్ష్మీనారాయణ గారు, సో పార్టీల పరంగా ఎన్నైనా చెప్తారు, సరే ఆ విషయాలన్నీ పక్కన పెట్టినా మీరు వన్ ఆఫ్ ద ఇరిగేషన్ ఇంజనీర్, మీకు తెలుసు అసలు ఈ ప్రాజెక్టు వాస్తవాలు ఏంటో మీకు క్లుప్తంగా మీరు ముందు నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఈ విషయాల్లో కాస్త అవగాహన ఉంది కాబట్టి ఒకసారి మీరు చెప్పండి. అటు గతంలో హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్ లో నిజంగానే వాస్తవాలు ఉన్నాయా? అంటే తుమ్మిడిహెడ్డి నుంచి మేడిగడ్డకు మారడం ఇది యూస్ఫుల్ అయ్యిందా, లేదంటే దీనివల్ల ఇంకా నిజంగానే ఏమైనా లాస్ ఉందా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అన్మ్యూట్ చేయండి. చెప్పండి. వినబడుతుందా ఇప్పుడు? ఎస్, చెప్పండి. హలో, వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. మీకు మీ డీటెయిల్ ప్రేక్షకులకు అక్కడ ఉన్న వెంకటరెడ్డి గారు, సుమిత్ర గారు, మన కాంగ్రెస్ మిత్రులు అందరికీ నమస్కారాలు. ఇది కాళేశ్వరము ప్రాణహిత చెవుల అంశం అనేది అనేక సార్లు చర్చకు వచ్చింది, అంటే వస్తూనే ఉంది, మళ్ళా క్రమంలో మళ్ళా వచ్చింది. ప్రధానంగా అక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒరిజినల్ గా కేసీఆర్ స్టార్ట్ చేసింది కాదు. ఒరిజినల్ గా ప్రాణహిత చేవెళ్ల పేరు మీద రిటైర్డ్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనేక ఎక్స్పర్ట్స్ తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇది తెలుసుకోవాలి. తెలంగాణ రాకముందే 2008లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత కొనసాగించాలి. ఏదైనా ముందున్న ప్రాజెక్టు ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రాజెక్టులను మారకూడదు. జనరల్ గా ఏ ప్రభుత్వం అయినా మారకూడదు. అయితే అప్పటికే ఈ కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ల పేరు మీద స్టార్ట్ అయ్యి 33% వర్క్ కంప్లీట్ అయింది. గణాంకాలు చెప్పాలంటే 11,000 కోట్లు దాని మీద ఎక్స్పెండిచర్ అయి ఉన్నది. తెలంగాణ వచ్చే వరకే 28 ప్యాకేజీలలో వర్క్ స్టార్ట్ అయింది. దాని మీద పాత ప్రపోజల్ ప్రాణహిత చేవెళ్ల మీద మనం ఆశించిన సాగు ఎంత అంటే 16,40,000. దాన్ని కేసీఆర్ గారు పిచ్చి తుగ్లక్ రీడిజైన్ చేయడం జరిగింది. చేసి దాన్ని అనవసరంగా కాళేశ్వరం అనే పేరు పెట్టేసి అనేక రీడిజైన్ల పేరు మీద దాన్ని బ్యాలెన్స్ మిగిలిన అప్ప ఎంత ఉందంటే పని ఎంత 28,000 కోట్లే ఉండే, మాక్సిమం 30,000 కోట్లతోనే అది కొనసాగించినట్టుంటే పాత ప్రపోజల్ ఐజిటీజ్ కాంట్రాక్టర్ తో కొనసాగించే 30,000 కోట్లతో మాక్సిమం కంప్లీట్ అయ్యి ఉండే. అది ఈయన రీడిజైన్ వల్ల అంటే ఈ తుగ్లక్ రీడిజైన్ వల్ల ఏంటంటే 1,30,000 కోట్లకు వచ్చింది. ఈ రోజు ఏమైంది అది ఇంత ఖర్చు పెట్టినా కూడా అది వాస్తవానికి పనికి రాకుండా అయిపోయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే తుమ్మిడిహెట్టి నుంచి సైటు మేడిగడ్డ మారడమే ఒక పొరపాటు. ఆ మేడిగడ్డ మార్చేదంటే ఎవరైనా కూడా తల నుంచి నీళ్లు పాదాలకు తీసుకొచ్చి పాదాల నుంచి తలకు ఎవరు ఎత్తిపోయారు. ఇది ఈ విధంగా ఆ విధంగా ఏం చేయాలంటే ఒకే నదిలో గోదావరి నదిలో కింద నుంచి పైకి ఎత్తిపోయడం ఉంది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది ఎందుకు నేను తుగ్లక్ రీడిజైన్ అంటే నది ఒకే నదిలో గోదావరిలో మేడిగడ్డ నుంచి అన్నారం మళ్ళా గోదావరి నది, సుందిల్లా గోదావరి నది, ఎల్లంపల్లి గోదావరి నది కింద నుంచి పైకి ఎత్తిపోయడం వల్ల ఏమైతుందంటే ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే వరకు కూడా కడెం రివర్ వస్తుంది. కడెం రివర్ వచ్చి మళ్ళీ కిందికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. అది తిప్పిపోతల పథకం అయింది. అందుకే నేను తుగ్లక్ రీడిజైన్ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏ సంవత్సరం చూసుకున్నా సవ్యంగా వాడిన పంపులు మొన్న కుంగిపోక ముందు 4 సంవత్సరాలు వాడినప్పుడు మనకు అధికారికంగా 195 టీఎంసీ 200 టీఎంసీలు మేడిగడ్డ కూడా లిఫ్ట్ చేయాలి మనకు శాంక్షన్. కానీ మాక్సిమం ఎంత లిఫ్ట్ చేసారు? సవ్యంగా నడిచినప్పుడే 40 టీఎంసీలకు మించి లిఫ్ట్ చేయాలి. ప్రతి సంవత్సరం 200 టీఎంసీలకు 40 టీఎంసీలు 4 సంవత్సరాల్లో 160 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేసారు సవ్యంగా నడిచినప్పుడు 2019 నుంచి 2023 అంటే కూడిపోయే వరకు. అయితే ఇప్పుడు అక్కడ 160 టీఎంసీలు 40 టీఎంసీలే 4 సంవత్సరాలు 160 టీఎంసీలు లిఫ్ట్ చేసి అందులో నుంచి తిప్పిపోతలు వెనకకు 54 టీఎంసీలు వెనకకు పోయినాయి. ఇవి నేను గణాంకాలే చెప్తున్నా. నేను ఇక్కడ రాజకీయంగా మాట్లాడడం లేదు. దాని గురించి ఏమైందంటే ఈ షిఫ్ట్ చేయడం వల్ల ఒక తుగ్లక్ డిసిషన్ అయ్యి తిప్పిపోతల పథకం అయింది. అయితే ఒక్క టీఎంసీ లిఫ్ట్ చేయాలన్నా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి 6 కోట్లు ఖర్చు అవుతుందండి. పవర్ ఛార్జ్ అదనం అవుతుంది. ఒకవేళ మనం 200 టీఎంసీలే లిఫ్ట్ చేయాలనుకుంటే కూడా 1,300 కోట్లు అదనపు ఖర్చు ప్రతి సంవత్సరం ఏర్పడుతుంది. ఇప్పుడు దానివల్ల 3 బ్యారేజ్లు 3 పంప్ హౌజులు ఖర్చు ఇంచుమించు 30,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది వృధా అయింది. ఇప్పుడు
అందులో భాగంగా ఇప్పుడు మల్లన్న సాగర్ లో కూడా 1 టీఎంసీ నుంచి 50 టీఎంసీ చేసి ఒక 14 ఊళ్ళో ప్రజలను విధ్వంసం చేశారు, జీవన విధానం విధ్వంసం చేశారు. ఈ రోజుకి 50 టీఎంసీలు కాదు కూడా 10 టీఎంసీలు కూడా ఆడ నిలుపుతలేరు అక్కడ. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అదనంగా 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్తున్నా. నేను వృధా అయిందంటున్నా, అంతేగాని ఇక్కడ ఎవరు తిన్నారు అనేది తిన్నవాళ్ళు అందరు తిన్నారు, తిన్నవాళ్ళ సంఖ్య ఉన్నది. ఒక్కొక్కరు తినే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాజకీయ నాయకులు ఏ మేరకు తిన్నారు అనేది అందరికి తెలుసు. నేను తిన్నారని చెప్తున్నాను. ప్రజాధనం 1,00,000 కోట్లు వృధా అయింది. ఎట్లా వృధా అయిందంటే స్టేట్ బడ్జెట్ ఇయ్యాలకి 34,000 కోట్లు ఖర్చు అయింది కాళేశ్వరం మీద, అంటే ఈ ప్రాణాయిత సేవల మీద. 34 కోట్లు రిజిజన్ చేయకపోతే అదే 34,000 కోట్లతో అప్పులు లేకుండా ప్రాజెక్టు తయారైతుండే మనకు కాళేశ్వరం. మనకు ఈ అప్పులు తీసుకొచ్చి 1,00,000 కోట్ల 97,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఈ అప్పులకే ప్రతి సంవత్సరం మనం 6,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. వినండి సుమిత్ర గారు, వినండి. నేను ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళు మాట్లాడియండి, మీరు ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడకపోతే ఎట్లండి? బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు వినలేదు, కేసీఆర్ వినలేదు. నా ఆన్ ద రికార్డు ఉంది, నేను ఆన్ ద రికార్డు నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన, హైకోర్టు వేసిన, కాళేశ్వరం రీడిజైన్ చేయొద్దని నేను ఆనాడే చెప్పిన. హైకోర్టు కూడా సజెషన్ చేసింది, నా రిపోర్ట్ ఫాలో చేయమంటే ఫాలో చేయలేదు. ఏది తుంగలో చెక్కదు, మొత్తం విధ్వంసం చేసేసింది కాళేశ్వరం మీద. మరి సాధించింది ఏంటంటే కొత్తగా కాళేశ్వరం సాధించి 18,25,000, పాత ప్రబోధన 16,40,000. మీరు ఐజీటీస్ కంప్లీట్ చేయనట్టుంటే 1,00,000 కోట్లు వృధాధనం కాకపోతుండే ఒక 42 లక్షల కోట్లు పేపర్ మీద అది అదనం ప్రపోజల్. అది 16,40,000 అయితే ఇది 18,25,000. అది కాబట్టి ఇది మొత్తం ఏమైందంటే అది మొత్తం ఇప్పుడు ఈ కాళేశ్వరం మెయిన్ ప్రాజెక్ట్ ఎక్కడైతే వాటర్ తీసుకుంటామో ఈ మేడిగడ్డ అది కుంగిపోయి నుంచి ఇప్పుడు అది మొత్తం నిరుపయోగం అయిపోయింది. ఇక్కడ మనము తెలంగాణలో గోదావరి జలాల మీద గోదావరి పరివాహక ప్రాంతం 79%, 80% మనం 80% నీళ్లు ఉపయోగించుకోవాలి మన గోదావరి మీద. ఇవాళకి 30% కూడా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకొరకు ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే మనం తెలంగాణ రాకముందే ప్రాజెక్టులు 97 లక్షల ఎకరాలకు సేద్యం చేసే ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. 2004 వరకు 40 లక్షల ప్రాజెక్టులు కంప్లీట్ అయి ఉన్నాయి తెలంగాణలో. ఆ 40 లక్షల ప్రాజెక్టులు ఏంటంటే మీడియం, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని గ్రావిటీ ప్రాజెక్టులు. అవి అంటే లిఫ్ట్ లేకుండా సేద్యం అందించే ప్రాజెక్టులు 40 లక్షలకు నీళ్లు మన ప్రాజెక్టులు 2004 వరకే కంప్లీట్ అయిపోయినాయి. 2004 నుంచి 2014 జలయజ్ఞం పేరులో ఒక 50 లక్షల ప్రాజెక్టులు. వినండి సుమిత్ర గారు, మీకు తెలియదు వినండి, వినండి. కేసీఆర్ స్కూల్ అంటే కేసీఆర్ ఎవరు, హరీష్ రావు ఎవరు అంతా తెలుసు నాకు. హరీష్ రావు ఆఫీస్ పనిచేసినప్పుడు హరీష్ రావు నేను ఆడ పనిచేసిన, ఏవిగా పనిచేసిన సిద్దిపేటలో. మీ టైంలో డిఫెండ్ చేయండి, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ లక్ష్మీనారాయణ గారు, మీరు కంక్లూడ్ చేయండి పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మనకు 1,00,000 కోట్లు వృధా అయింది. ప్రాజెక్టులు ప్రతిపాదిత ప్రాజెక్టులు అదనంగా కాళేశ్వరం పేరు మీద 2 లక్షలు అనుకున్నారు, 16,40,000 నుంచి 18,20,000 అనుకున్నారు. అది ప్రతిపాదిత సాగు. కానీ వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఈ మేడిగడ్డ కాడ పంపులు కుంగిపోవడంతో మనకు నేను చెప్పబోతున్నా, మనకు గ్రావిటీ ఇరిగేషన్ తెలంగాణలో గోదావరి బేసిన్ లో 40 లక్షల ఎకరాలు నేను 2004 వరకే కంప్లీట్ అయ్యానని చెప్తున్నా. అవి పూర్తి సాగులు అందిస్తే ఇంకొక 50 లక్షలకు మనం ఒక జలయజ్ఞంలో 32 ప్రాజెక్టులు చేపట్టాము. ఆ 32 లక్షలలో 16,40,000 ఒక ప్రణాళిక చేయాలని, ఇక మిగతా 34 లక్షల ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలో అనేకం ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమైందంటే 16,40,000 ఎకరాలు మనం ఐటీటీస్ కంప్లీట్ చేసినట్టుంటే 30,000 కంప్లీట్ అవుతుండే, మళ్ళీ 1,00,000 కోట్ల అప్పులు కాకపోతుండే, మనకు తెలంగాణకు అప్పుల భారం కూడా పడకపోతుండే. కాబట్టి దీన్ని అనవసరంగా రీడిజైన్ చేసి దాని మీద కాంట్రాక్టుల కొరక, అగ్రిమెంట్ల కొరక, దేని కొరక రీడిజైన్ చేసిన అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకొరకంటే ఇప్పుడు నిరుపయోగం అయిపోయింది, వృధా అయింది. ఇప్పుడు ఇప్పటికే 1,02,000 కోట్లు ఖర్చు అయింది, 97,000 కోట్లు అయింది, దాదాపు పెండింగ్ మీద 1,00,000 పోయింది. ప్రాజెక్టు వృధా అయిపోయింది. ఒక టీఎంసీ నీళ్లు తీసుకురావాలంటే ఇప్పుడుకు ఒక టీఎంసీ నీళ్లు సాగియాలంటే 50,000 ఖర్చు అవుతుంది. ఒక ట్యాంకర్ తెచ్చుకుంటే ఇంటికి ఇప్పుడు హైదరాబాద్ లో ట్యాంకర్లు ఒక్కొక్క అపార్ట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది? ఈ లెక్కలు ఎవరికి చెప్తారు? ఒక నిమిషం మార్పు చేయలేదు. మీరు పాపం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా రావాల్సింది సార్ లక్ష్మీనారాయణ గారు.
ఇద్దరు వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధులు. అందులో ఏం మార్పు చేయలేదు. అదే 30 టీఎంసీలు కాళేశ్వరం మీద కూడా 30 టీఎంసీలే. ఓకే, డ్రింకింగ్ వాటర్ లో చేంజ్ ఏం చేయలేదు. ఇరిగేషన్ లో ఏదో 2 లక్షల మార్పు వరకు 1,00,000 కోట్లు ప్రజాధనం ఇక్కడ వృధా చేయడం జరిగింది అనేది ఖచ్చితంగా అనేక సందర్భంలో నేను కూడా 4-5 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి గణాంకాల ద్వారా చెప్పిన. ఇవన్నీ గణాంకాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే స్టేట్ బడ్జెట్ ఇప్పటికే 34,000 కోట్లు బుక్ అయింది. అదే స్టేట్ బడ్జెట్ కంప్లీట్ అవుతున్న ప్రాజెక్టు అప్పులు కాకపోతుండే కదా. ఇప్పుడు నిరూపణం అయిపోయింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనము ఒక 400 టీఎంసీలకు అదనంగా వినియోగించుకోవాలనుకున్నాము గోదావరి మీద. అంటే 400 అదనంగా వినియోగించుకున్నాం, లిఫ్ట్ ద్వారా వినియోగించాలనుకుంటున్నాము. కాళేశ్వరం ద్వారా ఒక 16 లక్షలు 240 టీఎంసీ ఉపయోగించాలి అనుకుంటాము. ఇతర ప్రాజెక్టుల మీద ఒక ఓకే అండి, ఒక్క నిమిషం. తెలంగాణ రాకముందే ఒక నిమిషం సుమిత్ర గారు, ఒక నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఒక నిమిషం అండి. మీ పాయింట్స్. టైంలో నీటి వినియోగ సామర్థ్యం ఏం పెంచలేదు ప్రాజెక్టుల మీద. ప్రాజెక్ట్ ఏం కొత్త ప్రాజెక్ట్ ఏం కంప్లీట్ చేయలేదు, ఏం చేయలేదు. మీ పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. దాని గురించి సుమిత్ర గారికి కూడా సబ్మిషన్ ఉందంట, ఆవిడ మాట్లాడతారు. ఒక నిమిషం అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గర, మళ్ళీ వస్తాను. సుమిత్ర గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత చెప్పచ్చు. శ్రీనివాసరావు గారు, సో ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి? ప్రాజెక్ట్ ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఇంత లాస్ అయింది, ఏదో స్టార్ట్ చేసేసారు, సో దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా? దాని గురించి ఒకసారి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం జరిగినటువంటి దాన్ని ఏదో విధంగా వినియోగంలోకి తెచ్చి దాన్ని ఒక ఘాటిలో పెట్టే ప్రయత్నం కోసమే ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ కోసము అక్కడ బోర్వెల్ డిగ్ చేస్తున్నారు. ప్రాపర్ గా అంత అసెస్ అయిన తర్వాత అప్పుడు దాని గురించి ముందుకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. ఇంతకుముందు వెంకరెడ్డి గారు మాట్లాడుతూ క్లియర్ గా చెప్పిండ్రు, ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు అన్ని విషయాలు చెప్పారు. వెంకరెడ్డి గారు చెప్పింది బ్యారేజ్ కు డ్యామ్ కు ఉన్నటువంటిది లేకుండా కేవలం ప్రచారం కోసం 12-13 టీఎంసీ ఆయన ఫుల్ కెపాసిటీ డ్యామ్ నింపి ఉంచి చాలా కాలం ఉంచడం వల్ల జరిగిన